నాగులపులపాడు మండలం అమ్మనప్రోలు గ్రామానికి చెందిన మారిళ్ల రాజేశ్వరి అనే మహిళ తనకు ప్రాణహాని ఉందని మీడియా ముందుకు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే అమ్మనప్రోలుకు చెందిన మారిళ్ల రాజేశ్వరి తమ్ముడు 5 ఎకరాల 28 సెంట్లు చేనులో జామాయిల్ పంట పండిస్తున్నామని, పశువుల బారి నుండి జామాయిల తోట రక్షించుకునేందుకు ఫెన్సింగ్ వేయడం జరిగిందని, గండు శ్రీను, రావిపాటి వాసు, ముప్పా శివ, గండు రామారావు, గండు వెంకటేశ్వర్లు, కాట్రగడ్డ లోకనాథం, నాగినేని మోహన్ రావు, మారెళ్ళ లక్ష్మీనారాయణ, మారెళ్ళ శ్రీను, కొల్లూరు శ్రీను అందరూ జామాయిల తోటలో ఉన్న ఫెన్సింగ్ను తొలగించి చెట్లను నరికివేసి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడికి చేరుకున్న తనపై దాడికి ప్రయత్నించినట్లు వారిపై నాగులపులపాడు మండల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, వారి నుండి తమ ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని పోలీసు వారికి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి తెలియజేశారు.
మండలం అమ్మనపురం గ్రామంలో మారెల రాజేశ్వరి అని నేను. మా తమ్ముడు గారి భూమి కౌలుకి 5 ఎకరాల 28 సెంట్లు కౌలుకి వేసుకుంటున్నాము. మా తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు, ఇక్కడ మేమే చేసుకుంటున్నాము. మేము జామాయిల చెట్లు వేసాము, వరిగొడ్లు పడకుండా ఫెన్సింగ్ వేసుకున్నాము, రాళ్ళు అవన్నీ పీకేసి చెట్లు పీకేసి ఇట్లా చేశారు, నరికేసి ఇట్లా చేశారు. ఏంటండి చేను దగ్గరికి వచ్చాను, ఏంటి ఇట్లా చేస్తున్నారు అని అంటే పొడవండ్రా అని అంటున్నారు. నేను పరిగెత్తుంటే ఇంక అందరూ పట్టుకొని పోతుంది అన్నారు. గండు శ్రీను, ముప్పా శివ, రాయిపాటి వాసు, గండు వెంకటేశ్వర్లు, గండు రామారావు, నాగినేని మోహన్ రావు, కాటరగడ్డ లోకనాథము, సుండూరు లింగయ్య, మారెల శ్రీను, మారెల లక్ష్మీనారాయణ, కొల్లూరు శ్రీను, వీళ్ళు ఉన్నారు అందరి చేలో. నాకు భయం వేసి వెళ్ళిపోయానండి. ఇంటికి వెళ్ళి మా వారికి ఫోన్ చేశాను ఇట్లా చేశారని. ఆయన వచ్చి చూసి ఏంది ఎట్లా అని చెప్పి మేము నాగులపాడు వెళ్ళాము కంప్లైంట్ ఇవ్వడానికి. ఆ రోజు ఏదో ఇష్యూ జరిగినందువల్ల మా కంప్లైంట్ తీసుకోలేకపోయారు. మళ్ళీ ఇవాళ వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళామండి. దయచేసి మాకు న్యాయం చేయండి. ఇట్లా వస్తున్నారు మా మీద దౌర్జన్యంగా. నాకు మా వారికి భయం వేస్తుంది, కొంచెం మాకు ఇబ్బందిగా ఉందండి. ఏదన్నా మీరు న్యాయం చేయండి అని కోరుకుంటున్నాను.